ఎక్కడున్నాడు ఈ కుర్చీ తాత? మాకు పోలీస్ తెలియదు. స్టేషన్ లో పంపించేశారా నాకు చెప్పి? ఆయన వదిలేశారు. నేనే వదిలేయమన్నానమ్మా. ఎందుకంటే ఆయనకి టీబీ ఉంది, ఆయనకి లంగ్స్ ప్రాబ్లం ఉంది. ఏదైనా మళ్ళీ నాకు తల చుట్టుకుంటుంది, దగ్గితే బ్లడ్ పడుతుంది. నేను 4 కోడలు ఇంతో మాట్లాడింది, పెద్ద కోడలు ఏమనేది, ఇప్పుడు వైజాగ్ సత్య గురించి బ్యాడ్గా చేయడం కరెక్ట్ కాదు. కేసు ఎలాగో పెట్టారు కదా, కాలు చేతులు ఎరకొట్టించి పంపిస్తే ఫోన్ చేస్తే మేము ఇంట్లో పెట్టుకునే వాళ్ళం కదా. యూట్యూబ్ ఆన్ చేస్తే ఆయన మాటలు వినలేక చచ్చిపోతున్నాం మేము, ఉన్న పరువు కూడా తీసేస్తున్నాడు అని నాతో మాట్లాడటం జరిగింది. సరే అమ్మ నేను ఫోన్ చేస్తా కనపడితే, ఇప్పుడైతే వేరే పర్సన్ అయితే తీసుకెళ్ళాడు. ఆ పర్సన్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది, తీసుకెళ్ళినప్పుడు నేను తీసుకున్నా. ఎందుకంటే ఆయనతో తిరిగేది మేమే కాబట్టి రేపు పొద్దున మా పేర్లే వస్తాయి. ఆయన ఎక్కడికైనా పడిపోయినా దేని మేము గుద్దేసిన వైజాగ్ సత్య ఇలా చేశాడు, లేదా బెజవాడ కృష్ణ ఇలా చేశాడు, ఉప్పలపాలు ఇలా చేశాడు అని వస్తాయి. సో అవి రాకూడదని ఆ పర్సన్ నెంబర్ కూడా నేను తీసుకున్నా. ఉదయం కూడా మార్నింగ్ కాల్ చేసా, ఇప్పుడే లేచారని చెప్పాడు. అలా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, అడ్రస్ లొకేషన్ పెడతాను, వెళ్ళి తెచ్చుకుంటుంది అది. ఎందుకంటే ఆయన ఎక్కడ తిరిగి పడిపోతాడో మనకు తెలియదు, ఎవరు తాగెత్తాడో తెలియదు. ఇంకోటి, ఆయనకి ఇప్పుడు ఏమైనా అయినా ఏమైనా జరిగినా ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన సత్య వదిలేశాడు. వదిలేసాం. చెప్పు ఆ మాట చెప్పు. సత్య ఇప్పుడు వదిలేశాడు, మా టీమ్ లో లేడు, ఆయన మాతో సంబంధం లేదు. ఆయన ఎవరికైనా ఒకటి విషయం, ఆయన గురించి ఇంటర్వ్యూ కావాలన్నా, ఆయన గురించి ఏమైనా కావాలంటే మీరు పార్కులో వెళ్ళి తీసుకోండి. అంతే. ప్రస్తుతం పార్క్ లోనే ఉన్నారా? అంటే వైజాగ్ సత్యకు ఎవరు యూట్యూబ్ వాళ్ళు ఫోన్ చేసి కుర్చీ తాత ఇంటర్వ్యూ కావాలని అడగొద్దండి. ఆయన గురించి సత్యకు సంబంధం లేదు. రేపటి సత్య ఆయనకి ఏమైతే సత్య మీనికి వస్తుంది కాబట్టి ఆయన గురించి సత్యకి ఇప్పటి నుంచి అవసరం లేదు. రేపట్లో అంటే మీ టీమ్ లో కలుస్తా ఇప్పట్లో ఉందా? మన ఒకవేళ కాంప్రమైజ్ వస్తే కనుక కలుపుకునే ఛాన్స్ ఉందా? లేదమ్మా, ఆయన సత్య కూడా ఆయన నెంబర్ తిరిగినా మేము సత్యతో మాట్లాడడం, సత్యని నేను పట్టించుకోనండి, ఓపెన్ చెప్తున్నా. సత్యతో మాకు అవసరం లేదు దోస్తాను. అప్పుడు సత్య గురించి నేనే బ్యాడ్ గా చెప్తా. సత్య మీద ఎందుకంటే ఆయన ముసలాయన ఏం మాడో తెలియదండి. తాగినప్పుడు నేను కూడా 100 రకాలు మాట్లాడతామండి. మాట్లాడినప్పుడు బ్యాడ్ గా సత్యకు ఇప్పుడు రేపు ఆయనకి ఏమైంది, సత్యని తంతారు కదా రేపు. నీకెందుకు సత్య, ఆయనతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. నీకు ఆయన గురించి అవసరం లేదు చెప్పిన, ఆయన గురించి సత్యకు అవసరం లేదండి, మేము వదిలేసినాం. ఆయన గురించి మాకు అడగొద్దు. ఆయన గురించి మీరు ఇందాక చెప్పారు కదా, అంటే కుర్చీ తాత వచ్చేసి అంటే మహేష్ బాబు గుంటూరు సినిమాలో నా డైలాగ్ వాడుకొని కూడా 100 కోట్ల పైన సంపాదించారు, మరి నాకు ఇల్లు కట్టించారని చెప్పారు కదా. మరి పెద్దవాళ్ళ దగ్గరికి ఏమైనా ఇష్యూ గురించి వెళ్ళిందా? ఏమన్నా ఆ సినిమా తీసుకెళ్ళింది, ఆ సినిమా పెట్టించిన సత్య కార్ బుక్ చేసుకుని ఆయన తానం చేయించి నేను ఇప్పించిన బట్టలు వేసుకుని ఆయన మంచి బెంజుకాలు తీసుకెళ్ళి అక్కడ మంచి ఇంటర్వ్యూ ఆ సినిమా డైలాగ్ వాడడానికి అవకాశం ఇప్పించింది సత్య లేకపోతే ఆ సినిమాలో పోయేవాడ ఏ పార్కుల్లో వండుకునేవాడు. అలాంటి తీసుకెళ్లి సినిమాలు హైలైట్ చేసింది వైజాగ్ సత్య లేదు. 20,000 ఇచ్చారు, 20,000 అక్షరాలు ఇచ్చారు తమన్ గారు. లక్షలు కాదు, ఎంత కాదు, లక్షలు ఎందుకు ఇస్తారమ్మా ఆయనకి? ఆయన ఏం చేసిండని ఇస్తారు? ఏం చేశారు మరి? డబ్బులు ఇంట్లో ఇచ్చారా మీకు? వాడు మా టీమ్ లోకి వచ్చినాక 56,000 సంపాదించుకున్నాడమ్మా. మా టీంలో ఉప్పలపాడు టీంలోకి వచ్చినాక 33,000 3,000 రూపాయలు నేనే ఇలా ఆవిడకి క్యాష్ ఇచ్చినాను. మిగతాదంతా ఆయన తాగిండు. వైఫ్ చాలా మంచిది, వాళ్ళ భార్య మంచిగా మాట్లాడుతుంది, నీట్ గా ఉంటుంది. మా ఆయన అన్ని అబద్ధాలు అని చెప్పి వాళ్ళ వైఫే చెప్పింది. దొంగ మాటలు బాలు నమ్మకు నువ్వు, ఆయన మాటలు ఆయన తాగితే ఒక తీరు ఉంటాడు, తాగుడు ఒక తీరు ఉంటాడు. నేను ఆల్రెడీ 2 రోజులు అనుభవించానండి ఆయనతో. కాల జర్నీ చేస్తే ఒక రోజు మొత్తం ఆయనతో ఉన్నాడు. మొత్తానికి గొడవ అంతా కుర్చీ మడత పెడతా ఈ డైలాగ్ నుంచి గొడవ అంతా స్టార్ట్ అయింది. అవును, నిన్న నేను కుర్చీ మడత పెట్టేశాను, ఆయన అందరికి మడత పెడతా, నేను పెట్టేస్తాను మడత. అదే అండి, ఫస్ట్ నుంచి మంచిగా చూసుకున్నాం మేమందరం. అంటే నన్ను పర్టికులర్ గా ఏం అనలేదు కానీ ఇట్లానే సత్యనే బాగా ఇట్లా ట్రోల్ చేస్తూ మాట్లాడడము, బూతులు మాట్లాడడం. ట్రోల్ చేశారు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కి వాటికి తీసుకెళ్లి డబ్బులు మొత్తం తినేశాడు. ఇంటర్వ్యూస్ కి తీసుకెళ్లి డబ్బులు మొత్తం తినేశాడు. అంటే తినకు అసలు డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మడత పెడతా పైన సంపాదించినటువంటి డబ్బులు కూడా వాళ్ళే తీసుకున్నారని అనేసి అలాగా ప్రతిదీ డబ్బులు తినేసాడు అనేసి అంటున్నాడు. అతను ఏంటంటే మనీ తీసుకుంటాడు, మందు తాగేస్తాడు, ఇక అట్లా అని చెప్పేసి మందు తాగేసి అట్లా చేస్తుంటాడు. ఇక అలా అనేసి చెప్తుంటే చూసి ఏంటి తాత ఇలా అంటే ఛానల్ వాళ్ళు నాకు మందు తాగిపిచ్చి ఇలా చేశారనేసి అంటున్నాడు. మరి వాళ్ళు మాట్లాడమంటే నువ్వెలా మాట్లాడతావు అని మళ్ళీ తాగేసి వచ్చి గొడవ చేస్తాడు, ఇక్కడ గోల్ చేస్తాడు. చూసి ఇంకా కంప్లైంట్ ఇచ్చాడు. అంటే జస్ట్ మామూలుగా వస్తాం షూట్స్ ఏదైనా ఉంటే, ఇంకా ఏంటి ఇలా చేస్తున్నావు తాత ఏంటి అంటే ఇలానే తిడతా ఉన్నాడు. ఇంకా చూసి ఇంకెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళారు. సో మొత్తానికి కుర్చీ తాత తప్పని చెప్పి తేల్చేశారా? అడిగారు, ఎందుకు ప్రూఫ్లు ఉన్నాయి కదా, ప్రతిదీ తిడుతున్నావు అంటే నా డబ్బులు లక్షలు సత్య తినేశాడని చెప్తున్నాడు.
ఇప్పుడు మనం ఒక షూట్కి వెళ్ళాము, మనకి ఎంత పేమెంట్ ఇస్తారో అంతే ఇస్తారు. ఇప్పుడు తీసుకెళ్ళిన పర్సన్ ఎంతన్నా తీసుకొని అది మనకు అవసరం లేదు కదా, అట్లా అని చెప్పేసి ఇంకా ఇక అట్లని ఇప్పుడు సపోజ్ నాకు 10,000 ఇస్తా అన్నారు, వాళ్ళు 20-30 వేలు ఇవ్వని, కానీ మీడియేటర్ తీసుకెళ్ళినప్పుడు నాకేమి ఇస్తా అన్నారు అది మాత్రమే నేను తీసుకోవాలి. ఇంకా మీడియేటర్ అంత తీసుకొని ఫస్ట్ నేను ఒప్పుకుని వెళ్ళాను. అలాగే ఇప్పుడు తాతకి అవతల ఎంత పేమెంట్ ఇస్తున్నారో మనకు అవసరం లే, కానీ తాతకి ఎంత ఇస్తా అన్నాడు అంత అయితే ఇతను ఇస్తున్నాడు కదా. ఇంకా మరి ఏముందో వాళ్ళిద్దరి మధ్య ఇంకా అలా ఇద్దరు ఫైటింగ్ అయితే చేసుకుంటున్నారు. సో మొత్తానికి గొడవకి అంటే ఏంటి నిజాలు వద్ద బయటపడి అంత క్లియర్ అయిపోయినట్టేనా? క్లియర్ అయిపోయినట్టే. మళ్ళీ తాత వచ్చేసాడు బయటికి, ఈయన కూడా రాశాడు కంప్లైంట్, ఆయన కూడా రాశాడు. ఏం చెప్తారు పోలీస్ వాళ్ళు, ఇంకోసారి ఇద్దరు అట్లా ఫైట్ పోలీస్ వాళ్ళు చెప్పారా మళ్ళీ నెక్స్ట్ టైం మీ టీమ్ లో కలవద్దని చెప్పి? అలా ఏం చెప్పలేదు, కానీ ఇలాగే తిట్టి వీడియోలు పెట్టొద్దని అన్నారు. కానీ మళ్ళీ సేమ్ తాత పార్క్ దగ్గర మళ్ళీ అట్లనే మాట్లాడుతూ మళ్ళీ వీడియోలే పెడుతున్నారు. అంటే ఆయనకంటూ మొబైల్ ఉందా, ఆయన చేయవచ్చా యూట్యూబ్ లో ఎట్లా అప్లోడ్ చేయాలి మరి చెప్తున్నారు కదండి. యూట్యూబ్ లో వేరే ఛానల్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ మాట్లాడి తీసుకుని వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. తాత దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు. ఓన్లీ వేరే వాళ్ళు ఇలాగే ఎవరైనా అడుగుతారు కదా, అడిగినప్పుడు తన ఇష్ట ప్రకారం తిట్టేస్తాడు. అంటే రేపటి రోజున ముప్పు ఎలా వస్తుంది అనేది అవసరం లేదు, ఎవరినన్నా తిడతాడు, ఏమన్నా తిడతాడు. రేపటి రోజున వాళ్ళు రియాక్ట్ అవుతారేమో. ఈ మధ్య కూడా మనం విన్నాం, ఫ్యాన్స్ కొంతమంది, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంతమంది దాడి చేశారని కూడా మనం విన్నాం. అట్లా హీ డోంట్ కేర్, ఏ నిమిషం ఏది మాట్లాడాలనిపిస్తే అలా మాట్లాడేసేస్తాడు అంతే. ఎవడేం చేస్తాడు, నేనే అందరికీ కుర్చీ మడత పెడతాను అనేసి అంటాడు. నేను చాలాసార్లు చెప్పా, తాత ఎందుకు అందరినీ తిడుతున్నావు ఇలా అంటే, నేను ఎవ్వరికి భయపడా, ఇక తెలిసిందే కదా తను ఎలా మాట్లాడతాడు. అట్లా గుడ్ పర్సనే, కాకపోతే ఇంకా మరి అంటే తనకి కూడా ఒక ఇదే ఫీల్ అవుతున్నాడు. అంటే నా సొమ్ము చాలా తినేసాడు, షూటింగ్లు తీసుకెళ్తున్నాడు, మరి ఇష్టం పెట్టేసుకున్నాడు, మరి మానేయొచ్చు కదా. ఇప్పుడు ఇష్టం లేదు తాతకి, మానేయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు వెళ్తున్నాడు షూటింగ్ అబ్బాయితో పాటు? గలీలో ఇట్లానే ఇంతకు మీరు చెప్పినట్టుగా రాళ్ళు విసరడం ఇట్లాంటి కొంచెం గలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఎప్పుడు గలీలో ఉండేటువంటి నివాసులు ఎప్పుడు ఏమనలేదా? అంటే గట్టిగా అరవడం, వాళ్ళని రానివద్దు గల్లీకి అని చెప్పేసి ఏమైనా గొడవలు జరగడం జరిగిందా? అంటే అట్లేం లేదు. మామూలుగా పక్కింటి వాళ్ళు మాత్రం తన వాష్రూమ్ యూజ్ చేస్తుంటే అతను నీట్గా ఉండడు కదా, ఎందుకు అతన్ని అలా అన్నారు. తర్వాత సత్య రూమ్లో వచ్చే వాళ్ళు కూడా చాలా మంది అడిగారు, రానియొద్దు అతన్ని. అంటే సత్య ఏమో లేదు అనేసి ఇతనికి సపోర్ట్ చేశాడు, తాతకే సపోర్ట్ చేసి తాతనే ఇచ్చేసాడు. ఓకే అండి. సో ఇదండి మొత్తానికి జరిగింది. ఒక ఏదైతే డైలాగ్ ఉందో దానివల్ల ఇదంతా గొడవ కూడా జరిగిందని చెప్పేసి ఉప్పల్ బాలు, అదేవిధంగా వైజాగ్ సత్య, ఇంకా స్వాతి నాయుడు కూడా చెప్తున్నారు. సో మొత్తానికి గల్లీలో అప్పుడప్పుడు తాగేసి వచ్చి డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకుని కూడా అంటే కొంచెం నోటికి ఎంత వస్తే అంత వాగుతాడు తాగేసి అని కూడా చెప్తున్నారు. అంటే టైంకి అతను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా తనకు ఒక భార్య, 3 కొడుకులు కూడా, అంటే తనకంటూ కూడా ఒక కుటుంబం ఉన్నప్పటికీ కూడా తను చేసేటువంటి ఇట్లాంటి పిచ్చి పనుల వల్ల తను ఏదైతే అంటే పిచ్చిగా మాట్లాడడం వల్ల, సరిగా ఇంట్లో వాళ్ళని కూడా కుటుంబాన్ని కూడా పోషించలేక సరిగా చూసుకోకపోవడం వల్ల ఇట్లా పిచ్చిగా రోడ్లపైన తిరుగుతాడని చెప్పేసి కూడా కుటుంబం కూడా కొంత ఆయన దూరం పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి వీళ్ళు చేరదీసి, స్వాతి నాయుడు, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య వీళ్ళు చేరదీసి కొంత అంటే కుర్చీ మడత పెడతా అని ఒక డైలాగ్ వల్ల ఫేమస్ అయిన కారణంగా తనతో కూడా వీళ్ళ టీంలో కలుపుకోవాలని వీళ్ళు ఒక ప్రయత్నం చేసినప్పటికీ వీళ్ళతో ఉండి తింటూ కూడా మొత్తం అంటే కుర్చీ మడత పెడతా అనే ఒక డైలాగ్ని మొన్న గుంటూరు కారం సినిమాలో మనం చూసాము. అప్పటికి కూడా 20,000 కూడా ఇచ్చారంట తమను. సో అప్పటికి కూడా మా డబ్బు అంతా కూడా అంటే తనని తీసుకెళ్ళి తన డైలాగులు వాడుకుంటూ అంటే తన ఫేమస్ నడ్డు పెట్టుకొని కూడా కొంత డబ్బులు అయితే వీళ్ళు నొక్కేస్తున్నారు అని కూడా కొంత గొడవ చేసినట్టుగా కూడా చెప్పారు ఇందాక వైజాగ్ సత్య. మొత్తానికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా ఇది పరిస్థితి అని. సో పోలీసులు కూడా కొంత వార్నింగ్ ఇచ్చి కొట్టి కూడా తను వదిలేసినట్టుగా కూడా చెప్తున్నారు.